సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా కష్టపడి శాసనసభ ఎన్నికల్లో నాకు దగ్గర సుమారు 25,000 మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక యుద్ధం ముగిసింది, మరొక యుద్ధం ఉన్నది. ఎందుకు యుద్ధం అంటున్నా అంటే, ఒకప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం చేస్తుండే. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్ర ప్రభుత్వం గతం లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు మన మీద చేసి ఒక దివాలా తీసిన సంసారాన్ని మనకిచ్చిపోయిండు. దాన్ని మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మహిళా సోదరులంతా కూడా సంతోషంగా ఉండాలని ఆర్టీసీ బస్సులో ఒక 25-30 కోట్ల టికెట్లు, ఉచిత టికెట్లు ఇచ్చి ప్రయాణం. ఒక కొడుకు ఉడతానో, బిడ్డ ఉడతానో, మన్మరు ఉడతానో, మన్మరాలు ఉడతానో, ఒక యాదగిరి గుట్టకు పోవాలన్నా, వేముల వాడకు పోవాలన్నా, ఇంకా ఏదన్నా దర్శనానికి పోవాలన్నా, ఒక హాస్పిటల్కి పోవాలన్నా, వైద్యం చేసుకోవాలన్నా ఆర్టీసీ బస్ ఎక్కి ఉచితంగా వైద్యం చేసుకోవడానికి బస్సుకు టికెట్ లేదు, వైద్యానికి కూడా ఖర్చు లేదు. 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 లక్షల వరకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదైన తర్వాత మహిళల గురించి వాళ్ళ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఒక్కొక్కరి ఖాతా లోపల 500 రూపాయలు జమ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉండడం మూలంగా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఎన్నికల కోడ్ అయిపోగానే ఎవరైనా కట్టింటే కూడా వాళ్ళకు వాపస్ ఇచ్చే విధంగా నేను ఎమ్మెల్యేగా మీకు అందరు కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. అదేవిధంగా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 ఇండ్లు ఇచ్చిండు. చాలా మంది మహిళా సోదరిమణులు అడుగుతున్నారు. ఇంతకు ముందు 20 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాము, ఇందిరమ్మ ఇల్లు 42,000 ఇల్లు కట్టినాం పరిగి నియోజకవర్గాల లోపల. కానీ 20 ఏళ్లలో అప్పుడు పుట్టిన బిడ్డల పెళ్లిళ్లు చేసినాం మనం. ఆ ఇండ్లు సరిపోతలేవు. కాబట్టి చాలా మంది ఎస్సీ ఎస్టీ సోదరులు అడుగుతున్నారు. మా విఠల్ అడుగుతున్నాడు, శివరామ్ నాయక్ అడుగుతున్నాడు, మా భరత్ అడుగుతున్నాడు. మా ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు కావాలని అడుగుతున్నాడు. మా అంజనేయులు ముద్రాజ్ అడుగుతున్నాడు. బీసీ సోదరులకు ఇండ్లు కావాలని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం లోపల రేవంత్ రెడ్డి గారు నాకు 3,500 మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిండు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులు. వీళ్లకు నేను చెప్తున్నా, మీరు పుస్తకాలు పెట్టండి స్వామి, మీరు పుస్తకాలు పెట్టండి, రాయండి. ఎవరెవరికి ఇండ్లు కావాలో ఊర్లలో రాయండి. ఆ ఇల్లు ఇచ్చే జిమ్మదారి నేను తీసుకుంటా. ఎవరికైనా ఇంటి స్థలం లేకుంటే ఇంటి స్థలం కూడా ఇప్పించి ఇల్లు కట్టే జిమ్మదారి మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మీకు ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నా. గతంలో కూడా మన నియోజకవర్గంలో 42,000 ఇండ్లు కట్టించిన నేను ఏ గ్రామానికి పోయినా సరే ఒక్కొక్క గ్రామంలో 800, 600, 400, 200 ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల నాయకులకు తెలుసు. నేను కట్టించినటువంటి వ్యక్తిని నేను. అట్లాంటి వాళ్ళను మీరు నమ్మాలి. ఎవరైతే కట్టించిర్రో గతంలో అలాంటి పార్టీని నమ్మండి, అలాంటి పార్టీ నాయకుడిని నమ్మండి. ఈ నెల రోజుల నుండి పోయే నాయకులు వద్దు. మనకు ఇందిరమ్మనే భూములు ఇచ్చింది, ఇందిరమ్మనే ఇండ్లు ఇచ్చింది. ఆ భూములను దున్నుకొని ఆ ఇండ్లలో మనం ఉంటున్నాం ఈ రోజు. అట్లాంటి పార్టీని నమ్ముకోవాలి కానీ ఈ నెల రోజుల గురించి వచ్చే బీజేపీ పార్టీని మనం నమ్మొద్దు. నెల రోజుల తర్వాత బీజేపీ నాయకుడు ఎవరు కూడా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అయితే ఖతం అయిపోయింది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారో, వాళ్ళు ఏడ తిరుగుతున్నారో, అసలు ఆగమైపోయారు. వాళ్ళు ఎక్కడ కూడా కళ్ళబడతలేరు అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పుడు మన పోటీ ఒక మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పైన. రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించింది. అదేవిధంగా ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు అప్పులు ఇచ్చే విధంగా రూపకల్పన చేసింది. బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు మనం తీసుకొచ్చినటువంటి
పరిశ్రమలను కూడా ప్రైవేట్ వాళ్ళకు అమ్మేసుకున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడ కూడా మనం అధికారంలో తీసుకొస్తే భవిష్యత్తు ఉండదు అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మీకు అందరికి తెలుసు ప్రధానమంత్రి కాకముందు మోడీ ఏం చెప్పిండంటే పేదవాళ్ల ఖాతా లోపల 15 లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పిండు. జన్ ధన్ ఖాతా లోపల 15 లక్షల రూపాయలు వేస్తా అంటే చాలా మంది ప్రజలు 2014 కంటే ముందు మోసపోయారు. మా ఖాతాలో పైసలు పడుతున్నాయి అని ఖాతాలు తెరిచారు. ఒక్కరికన్నా మీ ఖాతాలో 15 లక్షలు వేసిందా మోడీ? మరి చూట మాటలు చెప్పే అబద్దాల పార్టీకి ఎందుకు ఓటేయాలని మనం ఆలోచన చెయ్యాలి, ఊర్లలో చెప్పాలని చెప్తున్నా. అదేవిధంగా ఏమన్నాడు, విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తా అన్నాడు, తీసుకొచ్చేస్తా అన్నాడు. విదేశాల్లో ఉన్న నల్లధనం దేవునికి ఎరక. మన దగ్గర బ్యాంకులను కొల్లగొట్టి లక్షలాది రూపాయలు తీసుకొని విదేశాలకు పారిపోయిన కొంతమంది నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, మన మోడీ చుట్టాలు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని ఎవరిని కూడా పట్టుక రాలేదు. ఒక ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల నుండి నువ్వు విదేశాల్లో ఉన్నటువంటి ద్రోహులను, మన దేశం యొక్క సంపదను దోచుకొని పోయినటువంటి ద్రోహులను ప్రధానమంత్రి మోడీ 10 సంవత్సరాల నుండి ఎందుకు తీసుకురాలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ పార్టీని నమ్మొద్దు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 10 ఏళ్ల కాలం లోపల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆర్టీఐ కింద ఒక సోదరుడు దరఖాస్తు చేసుకున్నాడు పార్లమెంటుకు. మోడీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందంటే కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు 10 ఏళ్ల కాలంలో. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, 7 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ఇక్కడ ఆడ తల్లులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మా కొడుకులు బిడ్డలు చదువుకున్నారు సారు, అప్పులు చేసి చదివించడం సారు, బంగారం కుదబెట్టి చదివించడం సారు, మాకు ఉద్యోగాలు కావాలి సార్ అని చెప్పి నేను గ్రామాల లోపల పర్యటనకు వస్తే మీరందరూ కూడా నాకు చెప్పిండ్రు. మరి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మోడీకి లేదా? అలాంటి పార్టీకి ఏ విధంగా ఓటేస్తాం? ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 2 చేస్తా అన్నాడు. ఏడాదికి మనం ఒక ఎకరం మీద 50,000 పెట్టుబడితే 1,00,000 రూపాయలు ఆమ్దాని ఇస్తా అన్నాడు. 1,00,000 రూపాయల ఆమ్దాని దేవుడు ఎరుగు. ఆ 50,000 పెట్టుబడి కూడా రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మోడీ కల్పించినందుకు భారతదేశంలో రైతులంతా కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రైతుల పక్షాన పోరాటం చేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేపించిండు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని 1-2 సంవత్సరాలనే రద్దు చేయడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఇది కేవలం మోడీ ప్రభుత్వంలో జరిగింది. రైతులు ఉద్యమంలో చనిపోయినరు. ఈ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మూలంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదు. అదేవిధంగా రైతులకు 2 పెట్టుబడి రాలేదు. ఈ యొక్క రైతు వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వాన్ని మనం పారదోలాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. కేంద్రం లోపల మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం లోపల భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల గణన చేయడం అన్నది రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ కుల గణన చేసి తద్వారా బీసీ డి గ్రూప్ లో ఉన్నటువంటి ముద్రాజ్ సోదరులను బీసీ ఏ గ్రూప్ లోకి తీసుకోవడానికి అని చెప్పి ఆల్రెడీ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముద్రాజ్ బిడ్డలకు ఎక్కడ కూడా మంత్రివర్గంలో స్థానం లేదు, శ్రీహరి అని చెప్పి మనకు మక్తల్ శాసనసభ్యుడున్నాడు, తనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పి కూడా మన నాయకుడు చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ